శబరిమలలో కొలువైన శ్రీ అయ్యప్ప స్వామిని దర్శించడానికి కోట్ల మంది భక్తులు మాలధారణ చేసి కఠిన దీక్షతో తరలి వెళ్తారు. మహిషిని సంహరించి హరిహర తనయుడిగా వెలసిన అయ్యప్ప స్వామి కథ, ఆయన వాహనమైన పెద్ద పులి వెనుక దాగున్న రహస్యం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మహిషాసురుడి సోదరి అయిన మహిషి శివకేశవులకు పుట్టిన సంతానం చేతిలో తప్ప ఇతరుల చేతిలో చావు లేకుండా బ్రహ్మ నుంచి వరం పొంది దేవతలపై పగ తీర్చుకోవాలని చూసింది. దేవతలకు అమృతం పంచేందుకు మోహినిగా అవతరించిన శ్రీ మహావిష్ణువును చూసిన శివుడు ఆకర్షితుడవుతాడు. వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో అయ్యప్ప జన్మిస్తాడు. ధనుర్మాసం 30వ రోజు శనివారం ఉత్తరా నక్షత్రం వృశ్చిక లగ్నంలో జన్మించిన ధర్మశాస్త్ర తండ్రైన జగత్పతి ఆజ్ఞ ప్రకారం మణిమాలతో శివరూపంలో పంపానది తీరాన అవతరించాడు. అదే సమయంలో వేట కోసం వచ్చిన పందళరాజు రాజశేఖరుడు అరణ్యంలో ఉన్న ఈ దివ్య శిశువును చూసి సంతానం లేని తనను భగవంతుడే కరుణించాడని భావించి అంతఃపురానికి తీసుకెళ్తాడు. అయ్యప్ప అడుగుపెట్టిన వేళ విశేషం వల్ల రాణికి కొద్ది కాలానికి మరో మగబిడ్డ జన్మిస్తాడు. మెడలో మణిమాలతో ఉన్న శిశువును మణికంఠుడు అని పిలిచేవారు. ఆయన సాత్విక గుణాల వల్ల కొందరు అయ్య అని, కొందరు అప్ప అని, ఇంకొందరు 2 పేర్లు కలిపి అయ్యప్ప అని పిలిచేవారు. గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకుని వచ్చిన మణికంఠునికి పట్టాభిషేకం చేయాలని రాజు భావించాడు. ఇది ఇష్టం లేని రాణి తన సొంత కుమారుడికి పట్టాభిషేకం చేయాలని కుట్ర పన్నింది. ఆమె తలనొప్పి అని నాటకమాడి రాజవైద్యుడితో చెప్పించి ఈ వ్యాధి తగ్గాలంటే పులిపాలు తేవాలని చెప్పిస్తుంది. 12 ఏళ్ల పాటు భూలోకంలో సేవాధర్మం నిర్వర్తించాలన్న తండ్రి అయిన జగత్పతి ఆజ్ఞ ప్రకారం తానే వెళ్లి పులిపాలు తీసుకొస్తానని అయ్యప్ప అరణ్యంలోకి బయలుదేరతాడు. అడవిలో సంచరిస్తున్న మహిషిని నారదుడు కలిసి నిన్ను చంపేందుకు రాజకుమారుడు వస్తున్నాడని హెచ్చరించాడు. గేదె రూపంలో ఉన్న మహిషి అయ్యప్పను చంపడానికి రాగా వారిద్దరి మధ్య భీకర యుద్ధం జరిగింది. అయ్యప్ప ఒక కొండపైకెక్కి తాండవం చేస్తూ మహిషిని నేలపై విసిరికొడతాడు. ఆ దెబ్బకు గేదె రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది. అప్పుడు అయ్యప్ప దేవతలను చూసి, దేవేంద్ర, నేను పులిపాలు తెచ్చే నెపంతో వచ్చాను, కాబట్టి మీరందరూ చిరుతలై నాకు తోడ్పడండి అని అడుగుతాడు. ఆయన కోరికపై దేవతలంతా పులులుగా మారిపోతారు. ఇంద్రుడు స్వయంగా చిరుతగా మారి అయ్యప్పకు వాహనమయ్యాడు. పులి వాహనంపై అయ్యప్ప తన రాజ్యం చేరుతాడు. పట్టాభిషేకం వద్దని తండ్రితో చెప్పి తనకొక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరాడు. తానొక బాణం వదులుతానని, ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని నియమం పెట్టాడు. అయ్యప్ప వేసిన బాణం శబరిమలలో పడటంతో అక్కడే ఆలయాన్ని నిర్మించారు. అక్కడే స్వామివారు స్థిర నివాసం ఏర్పరుచుకొని తన భక్తులతో పూజలందుకుంటున్నారు. అయ్యప్ప స్వామి ధర్మ ప్రవర్తన, ధర్మనిష్ట లోకానికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అందుకే ఆయనకి ధర్మశాస్త్ర అని పేరు కూడా వచ్చింది.